లోపల గడ్డ ఉంది. ఆ గడ్డ వల్లనే మీకు ప్రాబ్లం అయితే నేను ప్రాఫెసీ చేశాను. మీరే చెప్పారు. ఓకే ఓకే. చెప్పిన తర్వాత ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత మీరు అన్నారు ఎటువంటి సిస్ట్ లేదు, ఏం లేదు, అంత నార్మల్ అయిపోయింది, ఇది దేవుని చిత్తం అని మీరు చెప్పారు. ఓల్డ్ స్కానింగ్ రిపోర్ట్ మీద మొత్తం కంప్లీట్ గా మెన్షన్ చేశారు. ఓవేరియన్ సిస్ట్ ఇంత ఉంది, ఇంత ఉంది మెన్షన్ చేశారు. అండ్ లేటెస్ట్ గా చేసుకున్న స్కానింగ్ రిపోర్ట్ లో ఇంప్రెషన్ దగ్గర ఏం మెన్షన్ చేయలేదు. లేదు, ఏం మెన్షన్ చేయలేదు. లేదు, అసలు గడ్డ మొత్తానికి లేదు. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. గడ్డ మొత్తం కరిగిపోయింది, మొత్తానికి అసలు స్కానింగ్ లో రాలేదు. సో గమనించండి, మన మధ్యలో ఉన్న సహోదరి ఈ పరిచర్య ద్వారా దేవుడు ఆ బిడ్డ జీవితంలో జరిగించిన సాక్ష్యాన్ని పంచుకోవాలన్నారు. ప్రార్థన ద్వారా ఏం కార్యం జరిగించారు జస్ట్ మీ మాటల్లో మీరు పంచుకోండి. 1 month బ్యాక్ చాలా సిక్ ఉండే నేను. సివియర్ స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా ఉండింది నాకు. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది అండ్ యూట్రస్ లో సిస్ట్ ఉంది అండ్ ఓవేరియన్ లో సిస్ట్ ఉంది అనేసి అన్నారు. అది యూట్రస్ ట్రీట్మెంట్, కిడ్నీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నారు, స్టంట్ వేయాలి అన్నారు. స్టంట్ వేశారు. అండ్ యూట్రస్లో సిస్ట్ ఉంది, ఆ సిస్ట్ ట్రీట్మెంట్ తర్వాత చూద్దాము, ఫస్ట్ స్టంట్ అయితే వేయించుకోండి అని స్టంట్ వేశారు. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రేయర్ వచ్చాను అన్నట్టు. మా సిస్టర్ బర్త్డే ఉంటే వచ్చాను. అప్పుడు బ్రదర్ అక్కడ ఉన్నారు అన్నట్టు. బ్రదర్ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి మీకు మెయిన్ కిడ్నీ వల్ల కాదు ప్రాబ్లం ఉండింది, మీకు సిస్ట్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఆ సిస్ట్ క్లియర్ అవుతే మీకు ప్రాబ్లం అనేది పోతుంది, నేను ప్రేయర్ చేస్తానని బ్రదర్ ప్రేయర్ చేశారు. మీరే చెప్పారు. ఓకే. లోపల గడ్డ ఉంది, ఆ గడ్డ వల్లనే మీకు ప్రాబ్లం అయితే నేను ప్రాఫెసీ చేశాను. మీరే చెప్పారు. ఓకే ఓకే. చెప్పిన తర్వాత ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత మీరు అన్నారు ఎటువంటి సిస్ట్ లేదు, ఏం లేదు, అంత నార్మల్ అయిపోయింది, ఇది దేవుని చిత్తం అని మీరు చెప్పారు. చప్పట్లు కొడితే దేవుని కనపరచండి. చెప్పిన తర్వాత ఒక 1 week తర్వాత స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఫస్ట్ యూరాలజిస్ట్ స్కానింగ్ వాళ్ళు, యూరాలజీ వాళ్ళు స్కానింగ్ అడ్వైస్ చేశారు. ఆ తర్వాత గైనిక్ వాళ్ళు స్కానింగ్ అడ్వైస్ చేశారు. ఫస్ట్ యూరాలజీ వాళ్ళ దగ్గర స్కానింగ్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత యూట్రస్ ఓవేరియా అయితే మాత్రం కంప్లీట్ గా నార్మల్ గా ఉంది అని సడన్ గా విన్నాను. బట్ నాకు నమ్మకం అనిపించలేదు. సరే మళ్ళీ గైనిక్ దగ్గర కూడా వెళ్దాం, అక్కడ స్కానింగ్ చేయించుకుంటే తెలుస్తుంది కదా అనేసి గైనిక్ దగ్గర వెళ్ళాను. అక్కడ స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత ఇంప్రెషన్ పాత ఓల్డ్ స్కానింగ్ రిపోర్ట్ మీద మొత్తం కంప్లీట్ గా మెన్షన్ చేశారు. ఓవేరియన్ సిస్ట్ ఇంత ఉంది, ఇంత ఉంది మెన్షన్ చేశారు. అండ్ లేటెస్ట్ గా చేసుకున్న స్కానింగ్ రిపోర్ట్ లో ఇంప్రెషన్ దగ్గర ఏం మెన్షన్ చేయలేదు. లేదు, ఏం మెన్షన్ చేయలేదు. లేదు, అసలు గడ్డ మొత్తానికి లేదు. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. గడ్డ మొత్తం కరిగిపోయింది, మొత్తానికి అసలు స్కానింగ్ లో రాలేదు. రిపోర్ట్స్ ఉండే నా సిస్టర్.